ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. ఏది రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరపాలి. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల్లో గులాబీ జెండా రాష్ట్ర ప్రస్థానం ఏంది యావత్తు దేశానికే ఆదర్శం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట. 14 ఏళ్లు అలుపెరగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ వేడుకలు ఆధ్వర్యంలో పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జూన్ 2వ తేదీన పార్టీ వ్యవస్థాపక సభ్యులు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పాల్గొని జాతీయ జెండాను పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ఈ వేడుకలలో పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పేర్కొన్న పరిస్థితి. ఇవాళ 28 జూన్ 2 మన రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను చర్చించదలుచుకున్నా. అయితే 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చాలా అద్భుతంగా ఉంది. మాటలలో చెప్పుకోవడానికి అసలు వారవ్వా సల్యూట్. ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం 1969లో ఉద్యమం జరిగినప్పుడు ఆనాడు 600 మంది విద్యార్థుల ఆచూకీ గల్లంతైన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత 2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా పోరాటం చేసి 2009లో పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రకటనను కేంద్రం నుండి సాధించి దాదాపుగా 1200 మంది విద్యార్థులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించడం, వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు కూడా అందించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కింది. మరి ఇప్పటి ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఇప్పటి ప్రభుత్వానికి మెడ కింద కత్తి ఉన్నది. ఇటన్నా దిగుతుంది. ఎందుకు నేను చెప్తున్నా అంటే తడిగుడ్డేసి ఉన్నది. ఇప్పుడు అమరవీరులకు సంబంధించిన కుటుంబాలకు ఏదైతే వాళ్లకు పోను తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు సాయం చేసింది. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలాన్ని ఇస్తా అని చెప్పారు. మరి జూన్ 2వ తారీఖున కాంగ్రెస్ పార్టీ పథకాన్ని ఏమన్నా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతుందా? ఎందుకు అంటే ఒక జనరేషన్ మొత్తం తమ జీవితాన్ని త్యాగం చేసిందని చాలా క్లారిటీగా చెప్తున్నా. చాలా కళ్ళల్లో నీళ్లతోని కాదు, నిజంగా వేదనతో చెప్తున్నా. ఒక జనరేషన్ మీరు నల్గొండకు సంబంధించి వెళ్తే నాగరాజు 2 రైలు పట్టాల కింద పడితే 2 చేతులు పడతాయి. మహబూబాద్ జిల్లాకు పోతే అక్కడ ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో అడుగు పెడుతున్నాడని పూర్తి స్థాయిలో కూడా అప్పుడు కొండా దంపతులకు అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ అప్పుడు జరిపిన దాడులలో దమనకాండనే అని పేర్కొంటారు. ఆ రోజులలో పూర్తి స్థాయిలో కూడా చాలామందికి ఇక్కడ నా మిత్రుడికి ఏంటంటే బుల్లెట్ ఇక్కడ నుదుటి నుండి కాలు నుండి చేయి నుండి చాలామంది బుల్లెట్లు వెళ్ళినాయి. చాలామంది కూడా అనేక మంది కూడా గాయపడ్డ పరిస్థితి కనబడింది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంకా చెప్పుకుంటే రైలు రోకో పెట్టినప్పుడు చాలామంది మీద కేసులు అయితే ఇప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం ఇక్కడ ఈ మన రాష్ట్రంలో సంబంధించిన కేసులు మాత్రమే పరిష్కారం అయ్యాయేమో కానీ కేంద్రానికి సంబంధించిన కేసుల విషయంలో ఇప్పటికీ కూడా చాలా రకాలుగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నా మిత్రుడు శ్రీకాంతాచారి తల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 2023లో అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అనేక రకాలుగా మీకు అది చేస్తాం ఇది చేస్తాం ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులను గౌరవిస్తామని చెప్పింది. జూన్ 2వ తారీఖు వస్తుంది. తెలంగాణ తల్లికి సంబంధించి ఎంత గౌరవిస్తామో అదేవిధంగా శ్రీకాంతాచారికి తల్లికి గౌరవం ఇచ్చో ఏదన్నా పదవి అట్లనే అదేవిధంగా ఈ తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు సంబంధించి సాయం చేయరు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాలకు సంబంధించిన భూమి ఇస్తా అన్నారు కదా, దాన్ని ఇయ్యరు మీరు. దాంతోపాటు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇయ్యరు. అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముతాం. ఇకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఇక్కడ లేడు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రకటన చేసిండు. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో విదేశాలకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికో చూడండి. అమెరికా లండన్ పర్యటనకు కేటీఆర్, డల్లాస్లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు, స్థానిక బీఆర్ఎస్ నేతల భారీ ఏర్పాట్లు, ఇండియా వీక్ 2025లో కేటీఆర్ ప్రసంగం, వివిధ వర్గాల ప్రజలు విద్యార్థులతో సమావేశం అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అంటే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండలేడు కాబట్టి తెలంగాణ ఉద్యమకారుడు శాసనసభకు సంబంధించిన ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కృతం కాబోతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే అమెరికా లండన్ పర్యటనలలో పూర్తి స్థాయిలో ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇంకొక విషయం ఏంటంటే లండన్లో కేటీఆర్ అడుగుపెట్టిన పిదప పూర్తి స్థాయిలో కూడా అక్కడ మాజీ ఫిలిం కార్పొరేషన్కు సంబంధించిన చైర్మన్ అనిల్ కుర్మాచలానికి సంబంధించి తనకి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి వేరే లండన్కి వెళ్ళిన సందర్భంలో అతనికి అనారోగ్యానికి గురైతే ఆపరేషన్ జరిగింది. స్టంట్స్ కూడా వేసిన పరిస్థితి కనబడుతుంది. ఫ్లైట్ దిగిన మరుక్షణం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అనిల్ కుర్మాచలాన్ని పరామర్శించిండు. దానికి సంబంధించి కూడా నెట్టింట కూడా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇక్కడ నవీన్ రెడ్డి కానీ దాంతోపాటు రత్నాకర్ కర్దులా కానీ వీళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్న
దృశ్యాలు అయితే చూస్తున్నాం. సో మొత్తానికి లండన్ అమెరికా పర్యటనకు సంబంధించి కేటీఆర్ వెళ్ళిన సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలో అడుగుపెట్టింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్ఆర్ఐల పాత్ర చాలా కీలకమైంది. ఎందుకంటే అక్కడ ఉన్న పూర్తి స్థాయిలో ఇండియన్ ఎంబసీకి సంబంధించి అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేయడం, అక్కడ పూర్తిగా కూడా వినతి పత్రాలు ఎన్ఆర్ఐలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక భాగంగా కీలకమైన చెప్పుకోవచ్చు. సో కేటీఆర్ లేని సందర్భంగా పూర్తి స్థాయిలో ఆ బాధ్యతలను మధుసూదనాచారికి అప్పచెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది.